blood on your knuckles. Heroes, the world on your shoulders. Heroes, giving everything you've got, fighting till the victory's won. Heroes. Pain is the price for something greater. You lay your life on a full line when everyone else turns back. It's safer, drown out the fear inside. Will you rise to be heroes? Blood on your knuckles. Heroes, the world on your shoulders. Heroes, giving everything you've got, fighting till the victory's won. Heroes, అండ్ ఐ థింక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని అనిపిస్తుంది ఎప్పుడు. వన్స్ మన అనే ఒక ఫీలింగ్ తనకి వచ్చిన తర్వాత తను జస్ట్ సరెండర్ అయిపోతుంది. ఐ లవ్ యూ హారిక. అరే మయ్యంది ఉన్నట్టుండి వాడే అలవాటే లేని ఏవో ఆనందాలే గుండెల్లో ఏదో వాలే. ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ. అంత ప్రేమ తను చూపిస్తున్నప్పుడు ఒక్కోసారి భయం కూడా వస్తుంది, నేను అంతే ఈక్వల్గా నేను తనని చూసుకోగలుగుతానో లేమో అని. లాపాలే మైకంలో ప్రాణం అమ్మని బాగా చూసుకోవాలి. అదేదో వడ్డాను అడుగుతుంది, నేను పావు ఇస్తా, నువ్వు ముప్పా వేసుకో. అయితే నా వల్ల కాదు అంతగా. నలానేడులిదే కారణం తెలుసుకోవడానికని పిలిచిన పలకదే. బుజ్జి, మీరు ఎప్పుడైతే అత్తయ్య గారు హ్యాపీనెస్తో నా హ్యాపీనెస్ కూడా కంపేర్ చేశారో అప్పుడే నాకు బాగా నచ్చేశారు. మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో. ఇప్పటి వరకు సింగిల్ లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ గా లీడ్ చేసావు. ఇక ముందు కూడా అలానే ఉండాలనుకుంటున్నాము. అరే మయ్యింది ఉన్నట్టుండి వాడే అలవాటే లేని ఏవో ఆనందాలే. ఇలానే ఎప్పుడు చక్కగా మన జోక్స్ వేసుకుంటూ మీ అన్నయ్య మీద సెటైర్లు వేసుకుంటూ దొరికిన టైం వల్ల మీ అన్నయ్యని ఆడుకుంటూ ఉన్నామని. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. మా సపోర్ట్ కూడా నీకు ఎప్పుడు ఉంటుంది చిన్న. బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. సో ఐఎమ్ ద లక్కీయెస్ట్ గర్ల్. ఏమైనా చేయొచ్చు తన కోసం అని ఒక ఒపీనియన్గా ఉన్నాను. ఇంకోటి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఫోన్లో, నా ఒక్క స్మైల్తో మీరు నేను హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా, కోపంలో ఉన్నానా అని చెప్పేస్తారు. ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో చెప్పేసాను ఇంట్లో పేరెంట్స్కి తనకు ఓకే అంటే నాకు ఓకే అని. చాలా అర్థం చేసుకునే పర్సన్ మీరు. సో మాట్లాడే విధానం బాగా నచ్చింది తనలో. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు. కనబడేదాకా కలలే ఇరువురి చేతిలోని రేఖలన్నీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ ద ఫ్యామిలీ రా. ప్రతి దాంట్లోనూ తోడు ఉన్నావు, అన్నయ్యకైనా నాకు, అమ్మకి, నాన్నకి. సో ఇక్కడ నుంచి మేము ఉంటాం తోడుగా నీకు కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం కావాలన్నా మేము చేయాల్సినవి మేము చేస్తూ ఉంటాం. సో అంతే ఈక్వల్గా మా అన్నయ్య వదిన ఎప్పుడైనా చిన్న అప్పుడప్పుడు చిన్న తిక్క పనులు చేస్తూ ఉంటే అరవ మాకు మీ ఆవిడ వచ్చింది బాగోదు. ఇంకా మా అన్నయ్య వదిన ఎట్లా అంటే మా అన్నయ్య చిన్నపిల్లలు ఉంటాడు అండ్ మా వదిన చాలా సపోర్టివ్గా ఉంటుంది. మన లైఫ్ చేంజ్ అయ్యే విధానం చూస్తే చాలా బాగుందిరా. చిన్నప్పుడు ఇరికిరికిల్లు, ఇప్పుడు ఒక మంచి ఇల్లు అండ్ అబ్రాడ్లో జాబ్, నీకు నాకు బెంగళూరులో జాబ్. ఇలాగే గ్రో అవుతూ ఉండాలి మనం ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ రివర్స్లో ఉంటాయి అన్నమాట. మా వదిన జోవియల్గా, మా అన్నయ్య కొంచెం కామ్గా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు.
పెళ్ళి కాకముందు అరే తొరి అని పిలిచేవాడు, పెళ్ళైన తర్వాత కొంచెం హ్యాపీ అవ్వలే. ఓకే, అది అడ్జస్టబుల్, అర్థమవుతుంది. పొద్దున ముందు కంట్రోల్ చేసుకుంటున్నామని. పర్లేదు పిలు, ఏముంది ఆడ, నా తమ్ముడు వేగదరా, పిలువు, ఏం కాదు. పొద్దున ముందు అయినా సరే పిలువు. నిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో. అమ్మా జాగ్రత్తగా ఉండు. నాన్న, అందరూ అంటూ ఉంటారు నేను రెండో శ్రీను అని. సో అది కరెక్టే. నువ్వు ఎక్కువగా మాట్లాడవు, నేను ఎక్కువగా మాట్లాడను. బట్ సైలెంట్గా వేస్తూ ఉంటాం మన ఇద్దరు. అడిగిందల్లా తెచ్చి పెడుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ నాన్న. DJ Anu SKS.